హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊర్లో రంగన్న అని ఒకడుండేటోడు. వాడు చాలా బీదోడు. ఆడ ఈడ పనిచేసి వచ్చిన డబ్బులతోనే బతికేటోడు. ఆయనకో కూతురుంది. ఆమె సక్కనదల సుక్క. మంచి గుణవంతురాలు, పనిమంతురాలు. కూతురంటే రంగన్నకు చాలా ప్రేమ. తాను తిన్నా తినకపోయినా కూతురికి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకునేటోడు. కొంతకాలానికి ఆమె పెద్దగయింది. పెద్దగయినాక పెండ్లి చేయాలి గదా! పెండ్లి చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా! అంత డబ్బు రంగన్న దగ్గర లేదు. అందుకని ఆ ఊరి రాజు దగ్గరకు పోయి, రాజా రాజా, నా కూతురికి పెండ్లి వయసొచ్చింది, సాయం చేయవా అని అడిగాడు. ఆ రాజుకు 60 ఏండ్ల వయసుంటాది. వాడు చాలా దుర్మార్గుడు. రంగన్న కూతురి అందాన్ని చూసి, ఇంత అందమైన పిల్లని ఎవరికో ఇచ్చి ఏం పెండ్లి చేస్తావ్? నాకు నచ్చింది, నేనే చేసుకుంటా అన్నాడు. ఆ మాటలకు రంగన్న అదిరిపడ్డాడు. ఈయనంటే ఏం చేస్తాడో ఏమో అని భయపడి లోలోన తిట్టుకుంటూ సరేనన్నాడు. విషయం తెలిసి రంగన్న కూతురు కండ్లనీళ్ళు పెట్టుకోనింది. ఆ ముసలిరాజు నుండి ఎలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి రాజా రాజా, నువ్వంటే నాకిష్టమే, కానీ నాకో పెద్ద బంగారు ఆవును చేపించియ్యు, అట్లాగైతే చేసుకుంటా అనింది. సరేనని రాజు ఆమె కంటే ఎత్తైన ఒక పెద్ద బంగారు ఆవును చేపిచ్చి ఆమెకిచ్చినాడు. పెండ్లి రోజు కనబడకుండా మట్టసంగా ఆవు లోపల దూరి దాచిపెట్టుకొనింది. ఎంతసేపైనా ఆమె రాకపోయేసరికి రాజు పెండ్లికూతుర్ని తీసుకురమ్మని భటుల్ని పంపించినాడు. వాళ్ళు పోయి చూస్తే ఇంకేముంది? యాడా కనబల్లేదు. భటులు రాజభవనం మొత్తం అడుగడుగునా వెదికినారు. అయినా ఆమె ఏడుందో ఎవరూ కనిపెట్టలేకపోయినారు. దాంతో రాజు పెండ్లి ఆగిపోయింది. రాజు ఇంట్లో ఉన్న ఆ బంగారు ఆవును చూసి పెండ్లి ఆగిపోయింది. ఇంకా ఈ బంగారు ఆవెందుకు? దీన్ని తీసుకొని పోయి అమ్మేయండి అన్నాడు. భటులు దాన్ని తీసుకొని పోయి సంతలో అమ్మకానికి పెట్టినారు. పక్క ఊరు రాజు కొడుకు ఆ ఆవుని చూసి, అబ్బా, ఎంత చూడముచ్చటగా ఉందిది అనుకొని దాన్ని కొనుక్కొని పోయి తన గదిలో పెట్టుకున్నాడు. ఆ రాజకుమారునికి అంతకు ముందే పెళ్ళయింది. ఆమె చాలా టక్కరిది. చీటికి మాటికి మొగుంతో కోట్లాడి పుట్టింటికి పోయేది. ఎప్పుడూ పుట్టింట్లోనే ఉండేది. ఈ రాకుమారు బంగారు ఆవును తెచ్చుకున్నప్పుడు కూడా ఆమె పుట్టింట్లోనే ఉంది. బంగారు ఆవు రాజకుమారుని గదిలో ఉంది కదా! రోజూ రాత్రి కాగానే ఆమె ఆవులోంచి బయటకొచ్చి అక్కడున్న అన్నం, పండ్లు బాగా తిని మళ్ళా ఎవరికీ కనబడకుండా ఆవు లోపల దూరి దాచిపెట్టుకునేది. రాజకుమారుడు, ఇదేందబ్బా, నేను తినకుండానే రోజూ పొద్దునకల్లా అన్నీ మాయమైపోతా ఉన్నాయి, ఇదేందో కనుక్కోవాలా అనుకున్నాడు. ఆ రోజు రాత్రి నిద్ర రాకుండా చిటికెన వేలు కోసుకొని దానికి నిమ్మకాయ పెట్టుకున్నాడు. వేలు సుర్రుమంటూ ఉంటే ఇంక నిద్ర యాడ్నుంచొచ్చేది? దాంతో మంచం మీద కదలకుండా పండుకొని ఒక కన్ను తెరిచి చీకట్లో బాగా చూడసాగినాడు. ఆవు లోపలున్నామెకు ఈ విషయం తెలియదు కదా! దాంతో ఎప్పట్లాగే అర్ధరాత్రి కాగానే బంగారు ఆవులోంచి బయటకొచ్చి అన్నీ తినడం మొదలుపెట్టింది. అది చూసి రాజకుమారుడు వెనుక నుండి చప్పుడు కాకుండా నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చి చటుక్కున చేయి పట్టుకుని, ఎవరు నువ్వు? దేవతవా, దయ్యానివా, రాక్షసివా, మానవ కన్యవా, చెప్పు అని అడిగినాడు. అప్పుడామె కండ్లల్లో నీళ్లు కారిపోతా ఉంటే జరిగిందంతా ఏడుస్తా చెప్పింది. అప్పుడా రాజకుమారుడు ఆమె కండ్లు తుడిచి, ఇంకేం భయపడొద్దు, ఇప్పట్నుంచి నువ్వు నాతోనే ఉండు అంటూ ఆమెను పెండ్లి చేసుకున్నాడు. ఆమె మొగుణ్ణి అత్తామామల్ని దేవుళ్లాగా చూసుకునేది. పనివాళ్ళ దాసిలా కష్టసుఖాలు కనుక్కొని అవసరమైన సహాయాలు చేసేది. అందరికీ తలలో నాలుకలా ఉండేది.
రాజు పెద్ద భార్యకు ఈ విషయం తెలిసి ఉరుకులు పరుకుల మీద ఇంటికొచ్చింది. చిన్నరాణిని చూసి అబ్బా, ఇది నాకన్నా చూడముచ్చటగా అచ్చం నెమలిక అంత అందంగా ఉంది. దీన్నెలాగైనా ఈడ్నించి తరిమెయ్యకపోతే రాజు నా వంక అస్సలు చూడడు అనుకుంది. ఒకరోజు చిన్నామె దగ్గరికి పోయి, మన తోట చాలా అందంగా ఉంటాది, పోయొద్దాం రా అంటూ తీసుకొని పోయింది. అక్కడ ఒక పెద్ద చెరువుంది. ఆ చెరువు కాడికి తీసుకొని పోయి, నీవందంగా ఉన్నావో నేనందంగా ఉన్నానో నీళ్ళల్లో చూసుకుందామా అనింది. దానికి చిన్నరాణి, ఎవరందం వాళ్ళదిలే అక్కా, మనలో మనకు పోటీ ఎందుకు అనింది. అయినా పెద్దరాణి ఒప్పుకోలేదు. దాంతో సరేనని చిన్నామె చెరువులోనికి తొంగి చూసింది. వెంటనే పెద్దరాణి వెనుక నుంచి దబీమని ఆమెను చెరువులోనికి తోసేసింది. యువరాజుకి ఇదంతా తెలీదు కదా. దాంతో చిన్న పెళ్ళాం కనబడక కళ్ళనీళ్ళతో చుట్టుపక్కల రాజ్యాలన్నీ వెతికించాడు. కానీ ఎక్కడా దొరకలేదు. చెరువులో పడిన చిన్నరాణి కొంతకాలానికి అందమైన 1000 రేకుల తామర పువ్వై పుట్టింది. ఒకరోజు రాజకుమారుడు చెరువులో స్నేహితులతో ఈదులాడుతా ఉంటే వాళ్లకు తామరపువ్వు కనిపించింది. అబ్బా, ఎంత అందంగా ఉంది తామరపువ్వు అనుకుంటా అందరూ దాన్ని పట్టుకోడానికి పోయినారు. అది ఎవరికీ దొరకలేదు. కానీ ఆ తామర పువ్వు రాకుమారుడు ఎటువైపు ఈదులాడితే అటువైపు రాసాగింది. అది చూసి, ఇదేందబ్బా, ఇది నా దగ్గరికే వస్తా ఉంది అనుకుని ఆశ్చర్యపోయి దాన్ని కోసుకొని ఇంటికి తీసుకొని పోయినాడు. పెద్దరాణి ఆ 1000 రేకుల తామర పువ్వును చూసి, ఓహో, చిన్నపెళ్ళాం తామర పువ్వై పుట్టి మళ్ళా ఇంట్లోకి వచ్చిందే అని కనుక్కొని దాని రెక్కలన్నీ ఇష్టమొచ్చినట్టుగా తెంపి విసిరి పెరట్లో పడేసింది. పెరట్లో పడిన ఆ తామర పువ్వు అన్నే మల్లెతీగై మొలిచింది. రాత్రికి రాత్రి పెద్ద చెట్టై కుప్పలు తెప్పలుగా పూలు కాసాగింది. ఆ పూలవాసన రాజభవనమంతా నిండిపోయింది. రాకుమారుడు, ఇదేందబ్బా, ఇంత మంచి వాసనొస్తా ఉంది అని ఆ మల్లెపూలన్నీ తెంపుకొనొచ్చి గదంతా జల్లుకున్నాడు. పెద్దరాణి ఆ మల్లెపూలను చూసి, ఓహో, ఇది మళ్ళీ తీగై పుట్టిందా అనుకుని రాజు బయటకు పోయినప్పుడు ఆ చెట్లు మొత్తం పెరికి కుప్పేసి అంటించింది. అది కాలి బూడిద కాగానే దాన్ని ఊరి బయట పాడేసింది. వెంటనే బూడిద ఉన్న చోటల్లా రాత్రికి రాత్రి పెద్ద పెద్ద మామిడి చెట్లు మొలిచినాయి. ఆ ఊరి రాణి దగ్గర ఒక చాకలాయన ఉండేటోడు. ఆయన బట్టల మూటలెత్తుకొని వస్తా ఉంటే మామిడి తోట కనపడింది. ఇదేందబ్బా, నిన్నటి వరకు ఈడ ఒక చెట్టు కూడా లేదు, రాత్రికి రాత్రి తోట తయారైంది అని ఆశ్చర్యపోయినాడు. తోట మధ్య పోతా ఉంటే ఒక చెట్టుకు పనసకాయంత పెద్ద మామిడికాయ కనబడింది. ఇదేందబ్బా, ఇంత లావుంది, నేనింతవరకు ఇంత లావు పండును ఎప్పుడూ చూడ్నే లేదు అనుకుని నెమ్మదిగా దానిని తెంపి పెద్ద గోనె సంచిలో మూటగట్టుకొని ఇంటికి తీసుకొని పోయినాడు. కత్తి తీసుకొని దాన్ని కోయబోతున్నంతలో లోపల్నుంచి, జాగ్రత్త జాగ్రత్త, నా కాలో చేలో తెక్కుండా నెమ్మదిగా కోయి అని వినబడింది. ఇదేందబ్బా, మామిడి పండు మాట్లాడుతా ఉంది అని ఆశ్చర్యపోయి నెమ్మదిగా కోసి చూస్తే ఇంకేముంది, లోపల్నుంచి కిలకిల నవ్వుకుంటూ చిన్నరాణి బయటకొచ్చింది. వాడు ఆమెను చూసి, నాకెట్లాగూ పిల్లల్లేరు, దేవుడే నిన్ను పంపించినాడు, నువ్వు నా దగ్గరే ఉండు అని పెంచుకోసాగాడు. ఒకసారి ఆ చాకలాయనకు పెద్ద జ్వరమొచ్చి మంచం మీద నుండి లేవలేకపోయినాడు.
ఎన్ని రోజులైనా బట్టలు తేకపోయేసరికి పెద్దరాణి ఏమైందబ్బా వీనికి అని వానింటికొచ్చింది. అక్కడ వాని కూతుర్ని చూసి ఇది అచ్చం చిన్నరాణి లెక్కనే ఉందే, అయితే ఇది మళ్ళా చాకలాయన కూతురు లెక్క పుట్టిందన్నమాట. ఎట్లాగైనా సరే దీన్ని చంపేయాలి అనుకుంది. ఇంటికి పోయి మంచం మీద పండుకొని అమ్మా అబ్బా అని మూలగడం మొదలుపెట్టింది. అది చూసి రాజు ఏమైందే అట్లా బాధపడతా ఉన్నావ్ అని అడిగాడు. దానికామె తల పట్టుకొని నిన్నట్నుంచి ఒకటే తలనొప్పి, ఎన్ని మందులేసుకున్నా తగ్గడం లేదు. మన చాకలాయన ఉన్నాడు గదా, ఆయన కూతుర్ని చంపి ఆ రక్తం నా తలకు పూస్తే తప్ప నా నొప్పి తగ్గదు అని చెప్పింది. ఆమెది దొంగ తలనొప్పని తెలియని ఆ రాకుమారుడు మంత్రిని పిలిచి ఆమెను చంపి నెత్తురు తెమ్మన్నాడు. మంత్రి భటులను తీసుకొని చాకలాయన కూతుర్ని చంపడానికి వాళ్ళింటికి పోయినాడు. ఆమెను చూసి ఈమెవరబ్బా, అచ్చం తప్పిపోయిన మా చిన్నరాణి లెక్కనే ఉందే అనుకొని ఆమెను చంపకుండా ఉరుక్కుంటా పోయి రాకుమారునికి విషయమంతా చెప్పినాడు. వెంటనే రాకుమారుడు గుర్రమెక్కి వేగంగా ఆడికొచ్చి ఆమెను చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు, అచ్చం నా చిన్న పెళ్ళాం మాదిరే ఉన్నావ్ అని అడిగాడు. అప్పుడామె జరిగిందంతా చెప్పింది. దాంతో రాజు సంబరంగా ఆమెను ఇంటికి తీసుకొని పోయి పెద్దరాణిని పిలిచి చీ చీ నీవింత దుర్మార్గురాలివనుకోలేదు, పో నా ఇంట్లోంచి అని తోసేసినాడు. అది చూసిన చిన్నరాణి మొగుని చేయి పట్టుకొని ఏమోలేండి తెలియక తప్పు చేసింది, ఆమెను క్షమించు, ఇంట్లోకి రానియండి అని బతిమలాడింది. రాజు చిన్నరాణి మంచితనాన్ని మెచ్చుకొని ఆమెను 5 అంతస్తుల మేడలో పెట్టి పెద్దరాణిని పశువుల కొట్టంలో పెట్టినాడు.